ఈరోజు కూడా మనము చిన్న దావీదు పెద్ద గొలియాతును చంపాడంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అవునా కాదా? ఒక చిన్న సంసోను 1000 మందిని సరే దాన్ని కింద పడేస్తే 33 ముక్కలు అవుద్దంట, గాడిద దవడ ఎముక. కానీ దాన్ని తీసుకొని ఒక్కొక్క ఫిలిస్తీన్ల కిరీటాల మీద కొడుతుంటే అంగుళం మందం ఉన్న కిరీటాలు బద్దలైపోయినాయి అంట. అది మాత్రం బద్దలవ్వలేదంట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చిన్న చిన్న హీరోలు ఉన్నారనమాట. అర్థమవుతుందా? కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు అనమాట. అసలు ఊహకు కూడా అందని కార్యములు చేస్తాడు ఆయన. ఆమేన్. సముద్రం పాయలవటం అంటే మాటలండి, అసలు ఏంటది మామూలు విషయమా? సముద్రం పాయలవటం ఏంటండి అసలు? అంటే ఆయన అంత గొప్ప హీరో. మనం కొన్నిసార్లు దేవునికి మనం చేసే ప్రార్థనలు కానీ కొన్ని కార్యాలని కష్టమేమో అనుకుంటాం మనం. దేవునికే కష్టమైనప్పుడు నువ్వు నేను ఏడ్చి ఏం ప్రయోజనం? ఏమండి, దేవునికే ఒక సమస్య పెద్దదైతే మనం బాధపడటం వల్ల ప్రయోజనం ఏముందా? కాబట్టి నీ సమస్య ఎప్పుడు దేవునికి పెద్దది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నాకు అసాధ్యమైనది పూర్తి చేయండి, ఏదైనా కలదా అని చెప్పాడు అనమాట ఆయన. దేవుని నామం సన్నుతించబడును గాక. సరే, మన ప్రభుత్వం సరే ఇక్కడ నుంచి గొల్లపూడి నుంచి అమరావతికి బ్రిడ్జి ఎత్తేనే అటు వెళ్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, మన ప్రభుత్వం ఎంతగా బ్రిడ్జి వేసేసారు, అటు వెళ్తా ఉంటే ఆ నదులను చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఏది బ్రిడ్జి ఎత్తేనే మనం అంత ఆనందపడుతున్నాం. దేవుడు బ్రిడ్జి వేయట్లేదు, అక్కడ వాళ్ళని దాటేటానికి బ్రిడ్జి వేయట్లేదు. కానీ సరే ఆ నీళ్ళని అటు ఇటు సరే ఒక మాట ఉంటుందండి బైబిల్, ఆ మాట మీకు చూపిస్తాను. కీర్తనలు 106వ అధ్యాయము. నూట 6 మనము 8 నుంచి నేను చదువుతాను చూడండి. 106:8 నుంచి చదువుతాను. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై, మామూలు పరాక్రమం కాదు, మహాపరాక్రమము, హల్లెలూయా, శక్తి చేత విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపరాక్రమం అంటే శక్తి కలిగిన దేవుడు అని అర్థం. మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడనమాట. కాబట్టి ఏం జరిగింది? ఆ 9వ వచనం మనం చూసినప్పుడు ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. శక్తి చేత విమోచన. నీళ్లు వారి శత్రువులను ముంచివేసిన, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. సరే, ఇక్కడ చూడండి 9వ వచనం మనం చూసినప్పుడు ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను. ఎంత గొప్ప మాట అండి. మనం ఇక్కడేం చూస్తాం? మోషే చెయ్యి చాపగా ఎర్ర సముద్రం పాయలేంది అనుకుంటాం. 26వ వచనం మనం చూసినప్పుడు, క్షమించండి కొంచెం ముందు నుంచి చదువుదాం. 18వ వచనం, నిర్గమకాండం 14:18. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. ఎవరెవరికి మధ్యలో ప్రవేశించిందంట? ఇశ్రాయేలుకి ఐగుప్తులకి మధ్యలో ప్రవేశించిందంట. ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. నీవు కూడా నీకు నీ వ్యాధికి మధ్యలోకి ఆయన ఆహ్వానించు.
నీకు నీ సమస్యకి మధ్యలో ఆయన ఆహ్వానించు, నీకు మరణానికి మధ్యలో ఆయన ఆహ్వానించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు పడని వారికి నీకు మధ్యలో ఆయన ఆహ్వానించు, ఆ సమస్యను ఆయనే సాల్వ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఐగుప్తులకి మధ్యలో యెహోవా వచ్చేసాడు అగ్నిస్తంభ రూపంలో. ముందున్న వారికి వెలిగిస్తా ఉన్నాడు, వెనకున్న వారికి చీకటినిస్తా ఉన్నాడు. 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక